హాయ్, నేను బాలు కాయతి సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక వ్యక్తిని మనం ఇలా మన బలగం టీవీ ఆధ్వర్యంలో కలిసి ఆయనకు సత్కరించబోతున్నాం. ఎందుకంటే ప్రతి జీవితంలో ఆటుపోట్లు అనేది కామన్. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నప్పుడు ఒక ఫుట్పాత్ మీద బతికే ఛాయ్ అమ్ముకొని బతికే ఒక వ్యక్తి శ్రీనివాస్ అని ఇవ్వలటికి ఓటను ఓపెన్ చేసి కొత్త జీవితం ప్రారంభించి 1 year అవుతుంది. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేపిద్దాం. చూస్తున్నాం అప్పుడు కేటీఆర్ బొమ్మ టీ స్టాల్ తీసేసిన ఒక గొప్ప అధికారి, మానవత్వం ఉన్న అధికారి అట ఆయన. చూడండి మిత్రులారా, ఇది ఇతంది హోటల్. అప్పుడు ఆ కలెక్టర్ అనేటని క్రేన్తో తీసి ఊరవతల వేసి వచ్చిండు. ఇప్పుడు ఆ జనగాం జిల్లాలో కూడా అట్నే చేస్తుండు. కానీ ఇప్పుడు ఇతని హోటల్కి వెళ్దాం వల్ల కరెక్ట్ 1 year అవుతుంది హోటల్ కేటీఆర్ గారు ప్రారంభించి. అతను 1 yearలో అతని ఎదుగుదల ఎట్లా ఉంది, ఆయన ఎట్లా ఫీల్ అవుతుండు కొత్త హోటల్ పెట్టుకున్నాం కానీ అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బలగం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బత్తుల శ్రీనివాస్ టీ స్టాల్ వద్దకైతే మనం వచ్చినామండి. కేటీఆర్ టీ స్టాల్ అని చెప్పేసి తనను నడిపిస్తున్నాడు ఈ టీ స్టాల్ అనేది. సో గతంలో బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ బతుకమ్మ గేట్ దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా టీ స్టాల్ నడిపిస్తున్నాడు. కానీ అనుకోని సందర్భంలో గతంలో ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా కలెక్టర్ గారు సో ఆ టీ స్టాల్ని అక్కడ నుంచి తొలగించడం అయితే జరిగింది. అసలు ఎందుకు తొలగించారనేది కూడా తెలీదు. కేటీఆర్ ఫోటో ఉన్నందుకే తొలగించారు అని చెప్పేసి అయితే గతంలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. అలాగే మన ఛానల్లో కూడా మన వార్త కూడా కవర్ చేశాము. జస్ట్ ఒక కేటీఆర్ ఫోటో ఉంది అని ఒక చిన్న రీజన్తో ఆ టీ స్టాల్ని అయితే తొలగించారు. ఇప్పుడు బత్తుల శ్రీనివాసు సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి. సో ఆ కుటుంబ భారం అంతా కూడా అతని పైన ఉంటుంది. ఆ టీ స్టాల్ నడిపిస్తేనే ఆ కుటుంబ పోషణ కూడా అందుతుంది. సో ఆ టీ స్టాల్ తొలగించడం వల్ల కూడా తను చాలా బాధపడ్డాడు. వాళ్ళ కుటుంబం కూడా అసలు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా అక్కడికి వచ్చి కూడా విన్నవించుకున్నారు. అసలు ఎందుకు తొలగించారు, నా కుటుంబ భారం మొత్తం దీనిపైన నడుస్తున్నది, ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, చాలా బాధపడ్డాడు. కానీ దీనిపైన వెంటనే కేటీఆర్ గారు స్పందించి బత్తుల శ్రీనివాస్ గారికి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీ చౌరస్తాలో టీ స్టాల్ పెట్టించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ సంవత్సరం కావస్తున్నది. సో ప్రజెంట్ మనం ఇక్కడే ఉన్నాము. అలాగే మన బలగం టీవీ CEO బాలు కాయతి గారు కూడా మనతో పాటు ఉన్నారు. మనం అందరం కలిసి ఒకసారి టీ స్టాల్ వెళ్దాము, అతని గురించి మనం తెలుసుకుందాము. అసలు ఎందుకు తొలగించారు, అసలు అనేక కారణాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ కారణాలు ఏంటి, సో కేటీఆర్ గారు ఏమన్నారు, ఎలా స్పందించారు, ఈ విషయం కూడా మన ఛానల్లో కూడా స్ప్రెడ్ చేశాము. ముఖ్యంగా సందీప్ కుమార్ ఝా కూడా మన టీవీ ఛానల్ పైన కూడా చాలా ఎలిగేషన్స్ కూడా చేశాడు. సో ఇంకా మరే ఇతర కారణాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి వెళ్దాము. శ్రీనివాస్ గారు కూడా లోపల ఉన్నారు. చాలా చక్కగా డెకరేషన్ చేసుకున్నారు. ఇది టీ స్టాలు. సో ఒక్కసారి చూడండి, ఇది టీ స్టాల్. కేటీఆర్ గారు అయితే పెట్టించడం అయితే జరిగింది ఈ టీ స్టాల్ని. ఈ రోజుకి 1 year కాబట్టి చాలా చక్కగా కూడా డెకరేషన్ చేసుకున్నారు శ్రీనివాస్ గారు. బత్తుల శ్రీనివాస్ గారి టీ స్టాల్ తొలగించినప్పుడు మన బలగం టీవీ ఛానల్లో కూడా చాలా వార్తలు మనం కవర్ చేశాము. దీనిపైన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా కలెక్టర్ గారు మన బలగం టీవీ CEO బాలు కాయతి పైన కూడా చాలా ఎలిగేషన్స్ కానీ అలాగే ఇంకా తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. సో ప్రజెంట్ అసలు దీని వెనుక కథనం ఏంటి, దీని వెనుక ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు టీ స్టాల్ ఎందుకు తొలగించారు, మన బలగం టీవీ పైన కూడా ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి అనే విషయాల గురించి, ప్రతి ఒక్క విషయం గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సింబాబు ఏం సంగతి? మొత్తానికి అయితే 1 year అయిందా అన్న? 1 year అయిందన్న. అమ్మ బాగున్నారా? ఎట్లా 1 year చేసినావు అన్న? ఇవాళ 1 year సెలబ్రేషన్ అన్న. సంతోషంగా ఉన్నావు, బాధగా ఉన్నావు? సంతోషంగా ఉంది. ఇన్ని వేధింపుల తర్వాత కేసు కూడా అయింది కదా, కేటీఆర్ బొమ్మ పెట్టుకుంటే కేసు అయిందన్న. మస్తు ఏడిచినాను. దాదాపు మేము చనిపోతానే ఫిక్స్ అయినాం. మేము 5 చచ్చిపోతాం అనుకున్నాం. చనిపోతే సమస్యల పరిష్కారం అయితే మనకు ధైర్యం ఎక్కడ? ధైర్యమే లేదే. అప్పుడు కేటీఆర్ సార్ ఫోన్ చేస్తేనే మనకు ధైర్యం వచ్చింది.
100% నేను చనిపోతా అనుకున్నాం. మిత్రులారా, బత్తుల శ్రీనివాస్ అని కరెక్ట్ సంవత్సరం కింద ఈ ఓటు ఇక్కడ ప్రారంభించారు. ఒక దుర్మార్గుడు అప్పుడు జిల్లా కలెక్టర్ ఉండే, ఆయన ఏం చదివిండో, ఐఏఎస్ చదివిండో, వాడు ఏం చదివిండో కానీ ఒక కేటీఆర్ గారి బొమ్మ ప్రేమతో పెట్టుకుంటే ఆయన టీ కొట్టును ఫుట్పాత్ మీద బతికే ఒక జీవితం, చిన్న జీవితంని దెబ్బగొట్టి ఆ డబ్బాని తీసుకుపోయి క్రేన్తో ఊరవతల వారేసి వచ్చిండు. అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఈ ఓటలు పెట్టి ఈరోజు కరెక్ట్గా సరిగ్గా సంవత్సరం కదమ్మా. ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ ఎట్లుందమ్మా? మస్తు చాలా సంతోషం ఉంది సార్. మాకు సారు అండగా ఉన్నాడు. మాకు ఎప్పటికి ఇట్లనే మా సార్ అండ ఉండాలి. మేము ఇంకా ముందుకు పోవాలి, పైకి రావాలి, ఎదగాలి. గిరాకీ ఎట్లుంది? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది సార్. ఇక్కడ బాగుందా? చాలా బాగుంది. నేను కూడా నా సమస్యలు ఎన్నో ఉండే. మా రామన్న దయ వల్ల ఇన్ని రోజులు నేను అన్న అని పిలిచిన మా రామన్నని. ఇప్పుడు అన్నాను వెళ్తాను. ఎట్లా అనిపిస్తుంది శ్రీనివాస్? ఇప్పుడు ఊరు బయట నుంచి ఎలా కొట్టాడు కలెక్టర్, ఊరు బయట పెట్టుకుంటే ఊళ్ళో పెట్టి సెంటర్లోకి వచ్చిన గాంధీ గారు. నా జిందగీలో కూడా నేను కళ కూడా కానీ ఇక్కడికి వస్తాను. మా రామన్న దయతోటి ఇంత దూరం వచ్చిన. నేను అసలు ఇవ్వందా కూడా మా అన్న అని పిలుచుకున్నా. అన్న కాదు ఇప్పుడు నాకు నా దేవుడు. 7 కొండల తర్వాత నాకు మా అన్ననే. ఇక మా అన్న నేను చచ్చేదాకా కూడా మర్చిపోను. నా పానం ఉన్నన్ని రోజులు, నా కుటుంబం ఉన్నన్ని రోజులు రామన్న జిందగీలో మర్చిపోం. నా దేవుడు, నా కులదైవం లెక్క ఇప్పుడు రామ. ఈ జనగాం పోయింది కలెక్టర్ ఎప్పటైనా ఏం చెప్తావు? జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఏం చెప్పగలుగుతావు? ఈ సందీప్ కుమార్ జాకు నేను చెప్పేది ఏం లేదు, ఒకటి నన్నంటే ఏదో నా జీవితంలో ఏమో ఎత్తా అనుకున్నావు. కానీ భగవంతుడు నా అందులో నేను మంచిగా అయినా నువ్వు ఏడున్నా సిరిసిలకు మళ్ళీ తొలకచ్చుకుంటాం. నిన్ను ఏమి విడిచిపెట్టాం కానీ జరా జనగా తొలకచ్చుకొని ఏం చేస్తావు? చాయ్ తాగిపిస్తా. చూడు మిస్టర్ సందీప్ కుమార్ జా, ఆయన పొట్టగొట్టినా కూడా నేను ఇప్పటికీ నీ మీద ఆయన ద్వేషిస్తలేడు. మళ్ళీ సిరిసిల్లకు రప్పించి ఇంత ఛాయ్ పోసి పంపుతా అంటుడు. ఇది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఒక గడ్డ మీద ఉండే ఒక ఆప్యాయత అది మామూలయ్యి. కానీ నువ్వు నీ అంతా ఒక మూర్ఖపు ఆలోచనతో గిస్తోటి ఒక నీయసోటి అధికారం జీవితంలో చూలే. కానీ ఎట్లా అనిపిస్తుంది ఆ కలెక్టర్ వెళ్ళిపోతే సిరిసిల్లకి ఎట్లా ఎందుకు అన్నాడు? పటాకాలు కొట్టినట్టు నేను లేను అందుబాటులో దుబాయ్లో. మా సిరిసిల్లది అన్నాడు, మా సిరిసిల్ల దరిద్రం పోయింది, కొత్త ఆమెకు స్వాగతం అని చెప్పి నుండి అన్నాడు. అదే నేను అన్నది నిజంగా వాస్తవమే. నా దరిద్రం పోయింది. పాపం ఇప్పుడు జనగాంలో ఒక ఆమె ఛాయ్ హోటల్ పెట్టుకుందట. ఆమె ఛాయ్ హోటల్ కూడా నా లెక్కన ఎత్తుకపోయినాడు ఈ దొంగ. ఛాయ్ హోటల్ ఎత్తుకపోయినాట, పాల డైరీ ఎత్తుకపోయినాడు. ఈ పాలకు ఛాయ్ కానీ ఏమో లింక్ ఉన్నది, పడతలేదు అంటే. ఈ సిరిసిల్లకి మళ్ళీ తోలుకొచ్చుకొని ఒక ఛాయ్ తాగిపోయి మళ్ళీ ఇలా కొడతాయి. మొత్తానికైతే సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఒక పండగ రోజు. ఆ కలెక్టర్ పోయినాక ఇక్కడ పండగ వచ్చింది. పాపం జనగాం ప్రజలకేమో అన్యాయం అయింది. అక్కడ మేము పడే కష్టాలన్నీ జనగాం ప్రజలు పడుతుంది పాపం. కానీ ఆ జనగాంకున్న పీడ కూడా త్వరలో పోతుంది. ఆయనకి ఆ బుద్ధి మారదు కాబట్టి ఖచ్చితంగా ఆ పోయే అవకాశం ఉంటుంది. ఇక పిల్లలు ఏం చదువుతారు శ్రీనివాస్ సార్? ఒకటి 7th, ఒకటి 9th సార్. మొన్న కూడా స్కూటీ కొనుక్కున్నట్టు కదా మరి నాకు చూసిన. ఏడు స్కూటీ అది శ్రీనివాస్ స్కూటీ కూడా కొనుక్కున్నాడు. అప్పుడు దాన్ని ఏమంటారు, చిన్న 100-200 సంపాదించుకుని కూడా ఇబ్బంది పడ్డాడు. ఊరవతల టీ స్టాల్ పెట్టి మంచి ఎదిగి ఈరోజు ఈ స్కూటీ కూడా కొనుక్కున్నాడు. ఏం రాష్ట్రం శ్రీనివాస్? మన రామన్న తాలూకా. ఎందుకు రామన్న తాలూకా ఎందుకు పెట్టు? మా అన్న తాలూకా అన్నట్టు నేను. అన్న తాలూకా ఇవన్నీ అంటే బ్రహ్మాండంగా చేస్తాం. దానికి మళ్ళీ గులాబీ రంగ పెట్టి ఇవన్నీ మళ్ళీ ఈ బుగ్గలు గిగ్గలు అన్నీ మళ్ళీ జోరుదారు పెట్టాం. అంతా మా అన్నదే కదా అన్న. ఈ హోటల్ పేరే కేటీఆర్ టీ స్టాల్. ఎందుకు పెట్టాలనిపించింది కేటీఆర్ టీ స్టాల్ అని అసలు? మా అన్న ఎందుకంటే అంత ప్రేమ ఎందుకు వచ్చింది? నేను మన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాకముందు అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఏది మన తెలంగాణ రావాలి. నేను ఒకప్పుడు వాటర్ ట్యాంక్ కూడా ఎక్కినా. వాటర్ ట్యాంక్ మీద పెట్రోల్ పోసుకున్నా, చచ్చిపోతాను తెలంగాణ రావాలని. అప్పటి నుంచి నాకు మన అమెరికా నుంచి సిరిసిల్లకి వచ్చినప్పటి నుంచి అన్నతోటే ఉన్నా. నాకు అన్న అంటే అప్పటి నుంచే ప్రేమ. అప్పుడు అన్న ఇంకా ఎమ్మెల్యే కూడా కాలే. మన అరటి పండు గుర్తు ఉండేది చూడు, అరటి పండు గుర్తు కేకే మహేంద్ర. అప్పటి నుంచి నాకు అన్న అంటే ఇష్టం. ఇక అదే ఇష్టం కొద్ది నా ఓడలు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు సార్, రాముని ఫోటోనో, లక్ష్మణ్ ఫోటోనో, సీత ఫోటోనో ఒలివి పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటారు ఓడలు. నాకు మా అన్ననే దేవుడు అనుకొని మా రామన్న టీ స్టాల్ అని పెట్టుకున్నాను. సందీప్ కుమార్ జా గిస్తుంటాల ఉసురు వీళ్ళ శాపనార్థాలు పక్కా జరుగుతాయి. నువ్వు ఏ జిల్లాలో పనిచేసినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ పనిచేసినా నువ్వు చేసిన పాపాలు, గిసొంటోళ్ళకి చేసిన అన్యాయాలు నీకు భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. మరి కాసేపట్లో ఒక ఈ 1 year సందర్భంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా వస్తున్నారు. ఎందుకంటే శ్రీనివాస్కి మద్దతుగా ఇక్కడ
కేక్ వస్తున్నావు దావత్ ఉందా మాకేమన్నా అన్న ఉందన్న ఉందా ఉందన్న ఉంది. ఒకప్పుడు నేను 100 రూపాయలు సంపాదించుకుంటే మస్తు ఇబ్బంది పడ్డా. నేను అసలు అడుక్కొని తినే పరిస్థితి అయిపోయింది. మా కలెక్టర్ సాబ్ కాబట్టి ఇప్పుడు మంచిగా స్థాయికి వచ్చిన ఓ బండి కొనుక్కున్నా. ఇప్పుడు ఇంటికి వాళ్ళ నాతో చికెన్ మటన్ అంటి పెట్టి స్థాయికి వచ్చిన. వెరీ గుడ్ సార్, మంచిగా ఉండాలి సీను. అంటే భగవంతుడు ఇప్పుడు నువ్వు ఓటలు చేయబట్టి నాకు వస్తాయి తెలుసా నీకు? తెలుసా అన్న, నీ మీద కేసు అయింది, నా మీద కేసు అయింది, నోటీసులు పోలి రామోహన మీద కేసు అయింది. నీ ఓటోలో ఛాయ్ తాగిన గోసకు ఏది అయ్యో ఎందుకు తీసేసినట్టు పాపానికి మా ఆయన పడబడ్డాడు కథ. దుర్మార్గుడు నీ ఇల్లు కూడా కూలగొట్టే పరిస్థితి తెచ్చిండు. మర్చిపోతామా అన్న ఆయన? కానీ ఏదైనా సందీప్ కుమార్ జా నువ్వు మాకు మంచిగా చేసినావు. భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి. ఒక్కసారి మన కేటీఆర్ గురించి, ఎందుకంటే కేటీఆర్ వల్లనే మీరు ఇక్కడ టీ స్టాల్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడ టీ స్టాల్ తొలగించినప్పుడు ఆ సార్ ఏమన్నారు, అంటే మీతో ఏ విధంగా మాట్లాడారు, వారితో మీకున్న అనుబంధం ఏ విధంగా ఉంది? నాకు సార్ తోటి ఫస్ట్ నుంచే ఉంది మేడం. కానీ నేను సార్ తోటి ఉండుట్లోనే కేటీఆర్ టీ స్టాల్ అని ఓడలు పెట్టుకున్నాక మా పాపాత్ కూడా ఏం చేసిందంటే ఆడ వాకింగ్కి వచ్చాడు. వాకింగ్ వచ్చి ఇట్లా చూసా గతంలో ఉన్న సందీప్ జూ వచ్చి ఆయన ఓడలు దిగి చూసారు కదా రామన్న ఫోటో కానీ పడ్డది. ఇక్కడ రామన్న టీ స్టాల్ అని ఉంది. పోయేటప్పుడు మంచిగా ఇటు మళ్ళీ అత్తడుగా మేడం. రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన మున్సిపల్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమని చెప్పిండు, అది అక్కడ కేటీఆర్ టీ స్టాల్ అని ఉందా దాన్ని దీపిరి ఇమీడియట్లా అన్నాడు. అంటే అన్నాడు నా రోజు వీళ్ళు ఛాయదానికి వస్తారు, వాళ్ళు మన రామ్మోహన్ అన్న వాళ్ళు వీళ్ళు అందరూ వాకింగ్ చేసేందుకు వస్తారు. మళ్ళీ పోయేటప్పుడు రిటర్న్లో పోయేటప్పుడు వాళ్ళు ఛాయ్ అయిపోతారు నా దగ్గర రోజు. అదే విధంగా ఆనాడు కూడా వాళ్ళు వచ్చారు, వీళ్ళు విలేకరులు వాళ్ళు రోజు వస్తారు నా దగ్గరికి. ఆనాడు కూడా వచ్చారు, వచ్చి ఛాయ్ తాగారు. ఆయన అప్పుడే వాళ్ళ అధికారులు వచ్చి నీకు ఇట్లా లైసెన్స్ లేదు, నువ్వు ఓటలు తీసేయాలన్నమాట. అంటే సరే మేము అప్పుడు ఏం మాట్లాడి నాకు ఛాయ్ కష్టం వాళ్ళే మాట్లాడారు వాళ్ళు వాపస్ వేయరు. మళ్ళీ మేము ఎప్పటి లేక వచ్చి 2 రోజులు ఓటలు తీసుకున్నాక దొంగ లేక వచ్చి ఆయన డబ్బా కొనిపించిండు. ఉన్న సామాన్ అన్ని అన్ననే ఉన్నాయి. ఏడాది దాకా మన 6 నెలల దాకా నాకు సామాన్ ఇవ్వలే. సామాన్ గురించి కూడా బదిలాడినా, మున్సిపాలిటీకి అయినా కలెక్టర్ ఆఫీస్కి అయినా ఏడికైనా కానీ నన్ను ఓళ్ళు పట్టించుకోలేదు. అంటే ఎందుకు ఏ కారణంతో నా టీ స్టాల్ ఇక్కడ నుంచి తొలగిస్తున్నారని చెప్పేసి మీరు అప్పుడు అడగలేరా? అడిగిన మేడం, అడుగుతే ఏమంటారు లైసెన్స్ లేదంటూ. ఈ రోడ్డు మీద చిరు వ్యాపారులకు అనేది లైసెన్స్ అనేది ఉండదు. ఈయన కావాలని నా మీద కోపం ఆయనకు ఉందో లేదో తెలియదు, కానీ రామన్న మీద కోపంతో నాలా గంజేసాడు. అంటే ఒక్క కేటీఆర్ ఫోటో ఉన్నందుకు మాత్రమే టీ స్టాల్ తొలగించారు అంతే మేడం. కేటీఆర్ ఫోటో ఉంది అని మాత్రమే నా డబ్బా తీసేసాడు. లేకపోతే నా డబ్బా తీసేపి ఆయన నా ముఖం చూడలేనే, ఆయన ముఖం చూడలే, ఆయన ఊళ్ళో కూడా నాకు తెలియదు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నా డబ్బా తీసేసి. నా డబ్బా తీసేసినాడు ఏమైంది మేడం, నేను ధర్నా చేసిన మున్సిపల్ కాడ ధర్నా చేసిన మందుబాటలు తీసుకున్నా తాగి చచ్చిపోతానికి. మేము అందరం మా భార్య నేను మా పిల్లలు అందరం మందాబా తీసుకొని తాగుదామని ఫిక్స్ అయినాక ఆడ ధర్నా చేస్తే కేటీఆర్ సార్ ఫోన్ చేసిండు. కేటీఆర్ సార్ దగ్గర వరకు కూడా వెళ్ళిందా? కేటీఆర్ సార్కి మా టీఆర్ఎస్ వాళ్ళు మెసేజ్ చేసిరో మరి ఫోన్ చేసిరో ఏం చేసిరో తెలియదు. మన ఛానల్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది, మన బలగం టీవీ ఛానల్లో ఈ వార్త అనేది ప్రతి దాంట్లో వచ్చింది. అంటే మనం ఎక్కువ ఫోకస్ చేసాము, మనం కేటీఆర్ గురించి కానీ అలాగే మీ గురించి కూడా మేము మన ఛానల్లో ప్రసారం అయింది. సో అందుకోసమే అక్కడి వరకు వెళ్ళింది, కేటీఆర్ వరకు వెళ్ళింది. అంటే అది ఓన్లీ మన బలగం టీవీ ఛానల్ తరఫున. బలగం టీవీకి థ్యాంక్స్. మన గాయదు బాలన్న కూడా నేను సత్యదాకా వాళ్ళని మర్చిపోను. నా ద్వారా ఆయనకు కూడా బాలన్న కూడా బాగా ఇబ్బంది అయింది. నాకు ఆయన ఇప్పుడు మా కేటీఆర్ అన్న తర్వాత ఈయననే అనుకోవాలి. నన్ను ఎంతెంత అవస్థ చేసారో నన్ను ఇప్పుడు వీళ్ళు లేకపోతే, మా సిరిసిల్ల వాళ్ళు విలేకరులు లేకపోతే నాది ఇంత దూరం వైరల్ కాకపో, మా సార్ దాకా తెలియకపో, ఆయన ఇప్పుడు మేము చచ్చిపోయి ఆడేదావు. సో అలాగే ఇప్పుడు మీ టీ స్టాల్ తొలగించినప్పుడు మన ఛానల్లో ప్రసారం అయింది కాబట్టి బలగం టీవీ CEO బాలు కయత్ గారితో ఆ టైంలో మీకు ఏ విధంగా ఆదుకున్నారు? మస్తు హెల్ప్ చేసిండు మేడం. నీకు ఏం కాదు సీను, నేను ఉన్నా, నీ ఓడలు నీకు మళ్ళీ పెట్టిస్తా అన్నారు. నేను కేటీఆర్ దాకా తీసుకుపోయాడు, నా ఓడలు నాకు పెట్టించారు. ఇప్పుడు నేను భగవంతుని దయ వల్ల సూపర్ మంచిగా నా ఓడలు మంచిగా నడుతుంది. మా సిరిసిల్లలో దయ కూడా నా మీద ఉంది బాగా. మా సిరిసిల్ల జనాలు కూడా కేటీఆర్ అన్న మీద ఇష్టమే ఉంది, నా మీద కూడా ఇష్టమే ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి నా చాదా అయిపోతారు, నాకు మంచిగా విలువిస్తారు. ఇప్పుడు ఏడికైనా ఇప్పుడు నన్ను భద్ర సీన్ అని వాళ్ళు వెళ్తలేరు, కేటీఆర్ సీన్ అని వెళ్తారు. నా మారువేరు భద్ర సీన్ ఉండే, ఇప్పుడు అది వేయింది కేటీఆర్ సీన్ అనే కాడికి వచ్చింది. అదే బతుకమ్మ గేట్ దగ్గర టీ స్టాల్ పెట్టుకున్నారు. ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ టీ స్టాల్ అని చెప్పుకుంటూ కేటీఆర్ అడ్డా అయిపోయింది. ఇది అన్న తాపిస్తా అన్న.
మనం కూడా ఒకసారి టీ అనేది టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందనేది. ఎందుకంటే చాలా మంది కూడా కేటీఆర్ టీ స్టాల్కి వచ్చి టీ కూడా టేస్ట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నాడు టీ అని చెప్పేసి అంటున్నారు. సో మనతో పాటు బల్గం టీవీ బాలు గారు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే వ్యక్తిగతంగా తీసుకొని మన బల్గం టీవీ ఛానల్ పైన అలాగే బల్గం టీవీ బాలు కాయత్ గారి పైన కూడా అనేక విమర్శలు అయినాయి, అలాగే అనేక తప్పుడు కేసులు కూడా బనాయించారు. సో దాని గురించి మనం ఒక్కసారి సార్తో మాట్లాడతాం. శ్రవంతి గారు అంటే సీనన్న మేము రోజు వాకింగ్ వెళ్తాం యాక్చువల్గా అక్కడికి, ఏది బతుకమ్మ తెప్పకాడికి. పాపం అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదు, ఏది ఉండదు. సందీప్ కుమార్ జా అనే వ్యక్తి ఎందుకు వచ్చిండేమో, ఎందుకు వచ్చిండన్న అసలు ఆయన మన ఆనాడు ఏదో మన దాని సందర్శించడానికి వచ్చిండు. ఓకే, అంతా చూసేదానికి వచ్చిండు. మంచిగా చూసుడు మంచిగా చూసిండు ఆయన, అన్నీ చూసుకుంటా పోయిండు. లాస్ట్కి అయితే మా అన్నని కూడా చూసిండు. ఆయన కళ్ళుగా మొత్తం మణిపీకినాయి మా అన్న ఫోటో చూడగానే, కేటీఆర్ ఫోటో చూడగానే మొత్తం కళ్ళల్లో మన ఉప్పుల అగ్గిలో ఉప్పు ఎత్తే పటపట సపరేట్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. మా అన్న ఫోటో చూసారు అలా కళ్ళని రెగ్యులర్ పోయేటట్టు వాకింగ్ పోయినామండి. నేను సాక్షి మల్లికార్జున గారు, కాశియాన్ లోకల్ కేబుల్ రిపోర్టర్ అందరూ ఉన్నాము. వచ్చి మున్సిపల్ అయిన వచ్చి కలెక్టర్ గారు వచ్చి చూసిపోయినాట, మీరు ట్రేడ్ లైసెన్స్ లేదు తీసేయి అని బంద్ చేయి అంటాడు. మేము అక్కడే ఉంటాం కదా, ఎందుకు బంద్ చేస్తారండి? ట్రేడ్ లైసెన్స్ లేకపోతే కట్టించుకోండి, ఏమైనా నోటీస్ ఇవ్వండి అంటే లేదు మొత్తం సార్ బంద్ చేయమని చెప్పి కలెక్టర్ గారి పేరు మీద చెప్పి మున్సిపల్ వాళ్ళు వస్తాం. మేము కొన్ని విజువల్ తీసుకున్నాం అన్నాడు. అందరు రాసిరు వార్త, నేను రాసినాము, కొంచెం నేను మనం గట్టిగా చదివినాం అన్నట్టు. అది కోపం పెట్టుకున్నాడు. ఏది క్రేన్తో తీసుకెళ్ళిండు పాపం. అంటే ఈ దేశ చరిత్రల చిన్న చిన్న కుటుంబాల మీద ఎక్కడన్నా అయ్యే స్థాయిలో అట్లా వ్యక్తిగతంగా పోరు కదా. వీడు గట్లెందుకు పోతున్నారు కలెక్టర్ సార్? మనం బలగం టీవీలో మనం కూడా వార్త చదివినాం. అప్పుడు పాపం సామాన్ తీసుకెళ్ళి పోలీసు వాళ్ళని పెట్టి, ఒక 10-20 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఆయన దగ్గర రానివ్వకుండా ఏడుస్తుండగా కూడా తీసుకెళ్ళి ఊరు బయట వారేసి. ఒక రకమైన ఏడుపు కాదు. మళ్ళీ నా డబ్బా తీసుకపోతే ట్రాక్టర్కి అడ్డం అడ్డమ్మన్న ఇడ్స్ పెళ్ళి అనాథమే. అంత 2-4 పోలీసులు పట్టిన ఆయన చీపులు వేసుకున్నాం, తీసుకుపోయినా స్టేషన్లో వారేసి మొత్తం అంగడి అని అడిగారు. నాకు ఏడవన్నా సావన్నా ఏం అర్థం కాలేదు. నాకు అన్నాడు ఏం మనసు అవ్వట్లేదు, మొత్తం పిచ్చిలేసి పీకింది. మా భార్య ఓ జాగాలి. మేము అప్పుడు పెద్దోళ్ళు ఉంటున్నాం. నాకు 2 పిల్లలు మేడం, 2 పిల్లలు చిన్నోళ్ళు. మళ్ళీ నాకు నా ఆరోగ్యం కూడా బాగుండదు మేడం. నేను హార్ట్ పేషెంట్ను, నాకు ఆల్రెడీ సెంట్లు పడ్డాయి. నడిపిస్తే మీ కుటుంబ నేను ఛాయ్ అమ్మదనే మా ఇంట్లో నా 5 ఏళ్ళు నోట్లేకపోతాయి. ఆయన ఛాయ్ అమ్మకుండా చేసిండు. ఈ మొత్తం నాకు ఏమన్నా కక్షలు ఉండరా మీ పైన? నా మీద ఏం కక్షలు మేడం, నేను పాకిస్తాన్ ఉన్నా, ఇంకెక్కడ నుంచి నా చిన్న. నేను పుట్టిందే తెలంగాణలో, నేను పుట్టిందే సిరిసిల్లలో. ఈయనే పని చేసుకొని బతున్నా. నేను అమ్మేది ఏంటి మేడం, ఓన్లీ ఛాయ్. అప్పుడు ఇప్పుడైనా ఇక్కడికి పోయి అక్కడ నేను 5 రూపాయలకు సాయం, ఇప్పుడు గాంధీ కాడికి వచ్చి 10 రూపాయలకు సాయం అనుకుంటాను. 5 రూపాయలకు సాయంతో నాకు కళ్ళు మండలే. నన్ను మొత్తం మళ్ళీ నా ఒకటే హోటల్ ఉందా మేడం, అక్కడ 2 హోటళ్ళు ఉంటాయి. నా పక్కకుండా ఒకటి, నాదొకటి. ఆయనదేమో దుర్గామాత టీ స్టాల్ అని ఆయన లైసెన్స్ ఉందా? సిరిసిల్లలో ఓవలకి లేవు మేడం. వాసా అని చెప్పుకోవాలంటే సిరిసిల్లలో చిన్న చిన్న టీ కోట్లకు ట్రేడ్ లైసెన్స్లు అవి పెట్టుకోరు కదా మేడం. అంటే చట్ట ప్రకారం పోతే 100 వంకలు చేయొచ్చు ఏ బిజినెస్కైనా. కానీ మానవత్వం ఉండాలి కదా కలెక్టర్ అనే వ్యక్తికి. కేటీఆర్ మీద కోపం ఉంటే కేటీఆర్ మీద కేసులు పెట్టుకోవాలి, రాజకీయంగా అడ్డు చూసుకోవాలి. ఈ చిన్న చిన్నోళ్ళ మీద, అడక తినటోళ్ళ మీద, ఛాయలు అమ్ముకుంటోళ్ళ మీద, ఫుట్పాత్ల మీద బతికేటోళ్ళ మీద, చిన్న చిరుద్యోగుల మీద ఇది కాదు కదా బదిలీలు చేస్తాం, లేకపోతే బ్లాక్మెయిల్. నా అధికారం ఉంది, విచక్షణ అధికారం అని ఈ వార్త రాసినందుకు మా మిసెస్ను కూడా ఒక 70-80 కిలోమీటర్ల దూరం అది ట్రాన్స్ఫర్ చేసాడు. నా ఇల్లు కోల్పించుడు, నోటీసులు ఇచ్చుడు, నా ఇంటి కూడా 144 సెక్షన్. కేటీఆర్ టీ స్టాల్కు నాకేమైనా సంబంధం? ఛానల్స్ కూడా కవర్ చేసే, మరి ప్రత్యేకించి మన బల్గం టీవీ ఛానల్ పైనే మనం కొంచెం మంచిగా హ్యూమన్ యాంగిల్లో ఇవ్వడం జరిగింది. కొంచెం మనం స్క్రీన్ కూడా చదివినాం. ఈ ఫుట్పాత్ మీద బతికే అందుబాటులో ఉంటాం. బల్గం టీవీ అనేది ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అందుబాటులో ఉంటాము. ఎందుకంటే ముఖ్యంగా బత్తుల శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగింది కాబట్టి మన ఛానల్లో ఎక్కువ ప్రచారం చేశాము. ఈయనకు అనుకూలంగా ఉన్నాం, ఎందుకంటే ఈయన ఒక మధ్యతరగతి కుటుంబకుడు కాబట్టి ఈ టీ స్టాల్ పైన వాళ్ళ కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో మనం ప్రసారం చేస్తాం. ముఖ్యంగా మన బల్గం టీవీ అనేది ప్రజల కోసమే ఉంటుంది కాబట్టి మనం మాట్లాడడం కాబట్టి మన ఛానల్ పైన అలాగే మన సార్ పైన కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు సందీప్ కుమార్ జా. అంటే నా మీద కేసులకి ఏం కాలే, నోటీసులు ఇచ్చారు. అక్కడికే మనం హైకోర్టుకి వెళ్ళి ఫైట్ చేయడం. మనదికు సత్యం ఉంది కాబట్టి, న్యాయం ఉంది కాబట్టి మనం మన తరపున కోర్టు నిలబడ్డది. ఏదో తప్పుడు కేసు పెడదాం, ఏదో ఒకటి చేద్దామనే ఫీలింగ్లో ఉండే సందీప్ కుమార్ జా. ఆఖరికి ఆ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారితో కూడా ఆయనను కూడా ఇబ్బంది పెట్టి ఆయనతో బదిలీ మీద పోయిండు. ఇప్పుడు ఈ మన దరిద్రం ఉందో పోయి జనగాంలో పడ్డది. పాప జనగాం ప్రజలు ఎట్లా బతుకుతారు ఏమో. సినేనా
జనగామలో ఓటర్లో చూస్తే నాకు గోస అనిపిస్తుంది అన్న. తెలిసిందా నీకు? అన్న నాకు తెలియదు. నాకు మొన్ననే మేము ఏది నా జనగాం పోదాం అవసరం వాళ్ళ అన్ననే కంపల్సరీ జనగాం పోతా. నా వంతు సాయం కూడా వాళ్ళకి ఏమైనా చేసేస్తా. అంతే. రెస్పెక్ట్ పెట్టేద్దామా అన్న? పెడదామన్నా. నా వంతు సాయం కూడా వాళ్ళకి టీ స్టాల్ ఆమెకి చేసేస్తా. ఒకప్పుడు నేను కష్టాలు ఉన్నప్పుడు నన్ను మీరు ఎట్లా ఆదుకున్నారు, నేను కూడా ఆమెకు బియ్యం సంచో ఏదో ఒకటి ఇచ్చేస్తా మా కేటీఆర్ అన్న తరపున. ఇప్పుడు టీ స్టాల్ తొలగించడమే కాకుండా సందీప్ కుమార్ జా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు కానీ చుట్టూ జిల్లా ప్రజలకి ఏ విధంగా ఏమైనా సహాయం చేశారంటారా, ఏమైనా ఆదుకున్నారంటారా? ఆయన మనిషి అయితే కదా మేడం, మనిషి అయితే సాయం అనేది తెలుస్తుంది. ఆయన మనిషి కాదు, ఆయనకు సాయం చేసే గుణమే లేదు. ఈ పాపకి జనగామూలను చూస్తే మాత్రం నాకు ఏడుపడుతుంది మేడం. వాళ్ళ కనీసం వాళ్ళని విడిచిపెట్టు. నేను కంపల్సరీ జనగాం పోతా. జనగాం పోయి కేటీఆర్ టీ స్టాల్ తరపున ఒక బియ్యం సంచి ఇచ్చి ఏమైనా ఆర్థిక సాయం చేసేస్తా కావాలి. అక్కడ కూడా చాలా అనేక రకాల సమస్యలు సృష్టిస్తుందని చెప్పేసి అంటున్నారు. చాలా మంది పేదవాళ్ళను కడుపు కొడుతున్నారని చెప్పేసి మనం చాలా వార్తల్లో కూడా చూస్తున్నాం. దాని గురించి మీరు ఏమంటారు? నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. అందరూ ఆయన పుట్టిందే గరీబుల కడుపు కొట్టేదానికే పుట్టిన ఆయన. ఉన్నోనికి పెట్టాలి, లేనోనికి కొట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి శాస్త్రాలు ఎట్లున్నాయో సందీప్ కుమార్ శాస్త్రాలు కూడా గట్టిగా ఉన్నాయి. ఆయన కలెక్టర్ అంటే ఎట్లా ఉండాలి. గరీబోని దగ్గర తీసుకోవాలి, నీ సమస్య ఏంద్రా అని అడగాలి, ఏదైనా దరఖాస్తు తీసుకోవాలి, న్యాయం చేయాలి గరీబోనికి. ఈయనకి ఆ గుణం లేదు. దాచుకుంటూ గుణమే వచ్చింది ఈయన. అరే దాచుకో, 10 రూపాయల పని చేయి, 9 రూపాయలు తిను, రూపాయన పెట్టు మాకు, 6 రూపాయలు కూడా నువ్వే తినేటట్టు అయిపోయింది. ఈయన నా దృష్టిలో అయితే కరెక్టర్ కాదు ఆయన. నేను బాగా చదువుకోలే మేడం. నేను 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నాను. నాకు అంతగానో తెలియదు. ఆయన ఐఏఎస్ అంటే ఎట్లుండాలి, మన బుర్రలు అన్ని మంచి తెలుగులు ఉంటేనే ఐఏఎస్. ఇలా ఆయనకు బుర్రలో ఏం లేదు, ఖాళీ అయిపోయింది, డొల్లా అయిపోయింది. ఆయన ఐఏఎస్ స్థాయి వ్యక్తి అయితే నాకు తెలిసి కాదు ఆయన. సో అలాగే కేటీఆర్ గారు మీకు ఇక్కడ టీ స్టాల్ పెట్టించారు కాబట్టి ఆయన చేతుల మీదుగానే ఓపెనింగ్ అయిపోయింది. మా అన్న చేతుల మీదనే. నేను ఇన్ని రోజులు ఇప్పటిదాకా కూడా మా అన్న ఇక ఇప్పటి నుంచి మా అన్న నా దేవుని చేతనే ఓపెనింగ్ అయింది. నా దేవుడు ఇప్పుడు అయోధ్యలో రామన్న ఎట్లనో నాకు సిరిసిల్లలో ఈ రామన్న అట్లా. ఎందుకు గంత ప్రేమ? ఎందుకు? నేను వాస్తవానికన్నా నేను ఇప్పుడు చనిపోయి ఆడదావు. చనిపోయాను బతికా చనిపోయి ఆడదావు అట్లా నిజం అంటే నేను కూడా ఒకటే, చావు అనేది ఒక ఎంత కష్టమైనా కూడా కష్టపడి బతకాలి తప్ప చావు అనేది ఒక వర్డ్ రావద్దు అన్న. అట్లా రావద్దే, నాకు కూడా రావద్దనే ఉంది. బతకాలి. నా మీద ఆధారపడి 2 పిల్లలు ఉన్నారు, భార్య, మా అమ్మ, వీళ్ళందరినీ చదువుకోవాలి, నేను కూడా బతకాలి అని నాకు కూడా ఉన్నదన్న. ఆనాడు ఇది జరిగిన సంఘటన రోజు రావణ కూడా ఉన్నాడు. ఈయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఆ రోజు. ఆ ఓటర్ సందీప్ కుమార్ కేంతో తీసుకుపోయి బయట వేయడానికి కారణం ఏంటి అసలు? మీరు ప్రత్యేక సాక్షి. అక్కడ మీ మీద కేసులు అయినాయి కదా ఈ విషయంలో? అవును, కేసు కూడా అయింది. కేసు రిజిస్టర్ అయింది. అయితే మేము ప్రతిరోజు మనం బతుకమ్మ గాడి దగ్గరికి వాకింగ్ వెళ్ళటం మాకు సహజంగా మాకు అందరికీ అలవాటు. ఈ వాకర్స్ అందరం వాకింగ్ అయిన తర్వాత ఈ కేటీఆర్ స్టీల్ దగ్గర టీ స్టాల్ అయిన శ్రీనివాస్ దగ్గర కూర్చొని సరదాగా అందరం కూర్చొని టీపై చర్చ పెట్టుకుంటూ టీ తాగటం అలవాటు. మేము టీ తాగుదామని కూర్చున్నాము. అక్కడ ఎవరు చెప్తా ఉన్నారు, ఇప్పుడే కలెక్టర్ గారు వెళ్ళిర్రు, జూ గారు వెళ్ళారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఈ టీ స్టాల్ వైపు చూసిర్రా అని చెప్పి నేను అడిగిన. అంటే చూసిర్రు, ఇట్లా చూసుకుంటా పోతున్నారు. అంటే అరే నీ టీ స్టాల్ పక్క బంద్ చేస్తారు ఖచ్చితంగా, నీకు ఈ రోజు బంద్ చేస్తారంటే ఎందుకన్నా అని చెప్పి ఆ రోజు మీరు కూడా ఉన్నారు అక్కడ. మీతో పాటు కొంతమంది విలేకరులు కూడా కూర్చున్నారు. ఎందుకు అని చెప్పి అంటే అక్కడ కేటీఆర్ గారి ఫోటో బ్రహ్మాండం కనబడతా ఉంది, నవ్వుకుంటూ కనబడుతుంది. హోటల్ పేరు కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టారు. అది ఏ కోచ్ అని కూడా కలెక్టర్ గారికి నచ్చది, దాన్ని ఖచ్చితంగా బంద్ చేస్తాడు అని చెప్పి అంటనే ఉన్నాం. జస్ట్ 10 మినిట్స్లో మున్సిపల్ వాళ్ళు వచ్చారు, హోటల్ బంద్ చేయి. అరే ఎందుకు, ఏంది, ఏం కథ అంటే నువ్వు బంద్ చేయి గంతే అని చెప్పి మాట్లాడతారు. మేము అక్కడే ఉన్నాం, ఎందుకు బంద్ చేయాలి, నీకు మున్సిపల్ పర్మిషన్ తోటి అక్కడ టీ స్టాల్ పెట్టుకున్నాడు, అది మున్సిపల్కు సంబంధించినటువంటి డబ్బా, మరి ఎందుకు బంద్ చేయాలి, కారణం ఏంది? అవునా, ఇంతకుముందు కలెక్టర్ గారు వేరు, అక్కడ కేటీఆర్ టీ స్టాల్ పేరు పెట్టుకోవడము, కేటీఆర్ ఫోటో కనబడము తప్ప, కేటీఆర్ అనే పేరు పెట్టుకోవడం తప్ప, కేటీఆర్ అంటే మనకి అభిమానం అని చెప్పి మేము అనడం జరిగింది. అంటే లేదు ట్రేడ్ లైసెన్స్ అంటాడు. ఈ చిరు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ ఉండదు అన్న విషయము మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఏదో తప్పించుకోవడానికి ఏదో మాట్లాడు. అక్కడ కొద్దిగా న్యూసెన్స్ అయింది, అందరం కొద్దిగా గట్టిగా నిలదీసి తమాజ్ చేస్తున్నారా మీరు, ఈ సామాన్య చిరు వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఎవరిష్టం వాళ్ళు, ఏదైనా తప్పని చేస్తే చేయండి,
తప్పని చేస్తే బంద్ చేయండి అని చెప్పి మేము కూడా మున్సిపల్ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నాం. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత తెల్లారి మొత్తం క్రేన్ లావట్టేసారు. క్రేన్ లావట్టేస్తే మేము కూడా అప్పటికి ఆ క్రేన్ లావట్టే కాడికి మేము పోయినాం. ఎంత ఆపమన్నా ఆపరు. ఈ శ్రీనివాస్ని పోలీసు వాళ్ళు నిర్బంధించడం, పట్టుకపోవడం, పోలీస్ స్టేషన్లో వేయడం ఎంత దారుణం అంటే కేసు కట్టడం, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. ఎంత దారుణం అని అంటే ఆ డబ్బా లాబడుతున్న విషయం ఈ శ్రీనివాస్కు తెలియదు. అందులో ఉన్న టీ స్టాల్కి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్ కానీ, సామాన్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ మొత్తం టోటల్ లాబట్టుకొని ఇక వాళ్ళు ఎక్కడేసారంటే ఈయనకు తెలియని స్థానంలో తీసుకుపోయి ఎక్కడనో అవతల పడేసారు. అంటే గంత దారుణమైన మూర్ఖత్వమైనటువంటి పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మేమందరం కూడా అది ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి అన్న పాపానికి మా మీద దాదాపు ఒక 10 మంది మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు కోర్టుకు పోయి వచ్చిన నేను అక్కడికే ఇప్పుడు కూడా ప్రజెంట్ కోర్టుకు అటెండ్ అయ్యి వస్తున్నా. అంటే గింత మూర్ఖత్వమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంటుంది. ఇట్లాంటి మెంటల్లీ డిజార్డర్ ఉన్నటువంటి అధికారులను ఒక జిల్లా కలెక్టర్గా పంపడము ఈ కాంగ్రెస్ పరిపాలనకు, మూర్ఖత్వ పరిపాలనకు నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. అంటే వాస్తవానికి ఇక్కడ జూ బాధితుల సంఘం అని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడింది. జా బాధితుల సంఘం కాదు, జూ బాధితుల సంఘం అని పెట్టిర్రు. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తే అలా 150 మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ కౌన్సిలర్లు, ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కూడా వచ్చారు. ఎందుకంటే ఇలా ఈ టీ స్టాల్ వార్షికోత్సవం ఒక పండగ లెక్క చేద్దాం, శ్రీనివాస్కి ఒక మానసిక ధైర్యాన్ని మళ్ళీ ఇక్కడ కల్పిద్దామని ఒక ఉద్దేశంతో ఈ పాత కలెక్టర్ జూ బాధితుల సంఘం సభ్యులందరూ వస్తారు. 150 మంది వస్తారు ఇప్పుడు. ఎందుకంటే గంత గొప్ప కలెక్టర్ని పంపించినాను శ్రీనివాస్. మనసున్న కలెక్టర్ అట. వాడు ఎవడో దిమాగ్లో అంతా రాస్తాము సోషల్ మీడియాలో. గొప్ప కలెక్టరు, మానవత్వం ఉన్న కలెక్టరు కాదు, మనసున్న కలెక్టరు. మనసులో ఎట్లా చిత్రాలు తెలుసాయి నీకు? చెప్పండి మీరు వెంకన్న గారు, మా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్. మీరు ఎందుకు వచ్చారు అసలు దగ్గరికి? ఇక్కడ సీను హోటల్ 1 year సెలబ్రేషన్కి అందరము టీఆర్ఎస్ కౌన్సిలర్లు సంఘీభావంగా. టీఆర్ఎస్ అని కాదు, అందరి పార్టీలకు అతీతంగా సంతోషంగా ఉంది. సీను నువ్వు ఏబట్టి ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయాడు జిల్లా నుంచి, అందరు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెలుసా ఆ కలెక్టర్ అంటే పోతే. కానీ ఇక్కడ దరిద్రం పోయి జనగామ ప్రజలారా మీరు ఎట్లా వెళ్ళదిస్తారో నాకైతే బాధ అనిపిస్తుంది. ఈ జనగామ జిల్లా ప్రజలను, ఆ ఉద్యోగులను చూస్తే. ఇక్కడ చూస్తే ఆయన మీద ఒక పుస్తకం రాయచ్చు, 100 పేజీల పుస్తకం రాయచ్చు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్క బాధితుడికి 5 పేజీల కథనం రాయచ్చు ఆయన మీద. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇంకా మీకు ఈ సెలబ్రేషన్స్ అన్నీ మన బలగం టీవీలో చూపిస్తాం. సీన్ ఇంకా మంచి స్థాయికి ఎదగాలి. సీను పిల్లల్ని మంచిగా చదివి ఎలాంటిదైనా మేము అందరం వండుకుంటాం. నాట్ ఓన్లీ కేటీఆర్. నువ్వు ఇప్పుడు సీన్ అనేటైనా అందరు కుటుంబ సభ్యులు లెక్క. ఎందుకంటే నువ్వు ఒక బాధితుడివి, మేము ఒక బాధితుడు. ఖచ్చితంగా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. కాబట్టి అన్న జూ బాధిత సంఘానికి అధ్యక్షుడిని నేను. ఆ సంఘానికి అధ్యక్షుడు నేనే. వాట్సాప్ గ్రూప్ ఉందా అన్న, ఆ వాట్సాప్ గ్రూప్ సంఘానికి అధ్యక్షుడు నేనే. కానీ చాలా హ్యాపీ ఉంది వాళ్ళ మా సిరిసిల్ల జిల్లా ప్రజలు. పటాకాలు కూడా కొడతాం ఇవాళ ఈయనది వార్షికోత్సవం. ఇవాళ పటాకాలు కొట్టి ఇలా మంచి పండగ చేస్తాం. కేటీఆర్ టీ స్టాల్ వద్దకి బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా వచ్చారు. సో వారికి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి సంవత్సరం కావస్తుంది కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు టీ స్టాల్కి. సో తనతో కూడా మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడదాం. అంటే ఆ రోజు అసలు ప్రత్యేకించి లైవ్లో ఉండి చూశారు, క్రేన్తో టీ స్టాల్ తొలగించడం పైన లైవ్లో ఉండి చూశారు. కాబట్టి అసలు వారు ఏ విధంగా స్పందించారు, అసలు రోజు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. బొల్లి రామ్మోహన్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో వారు ఇందాక మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఒక్కసారి మరికొన్ని వివరాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, అసలు ఆ రోజు మీరు లైవ్లో ఉన్నారు, లైవ్లో ఉండి కూడా చూశారు. చాలామంది అంటే రిపోర్టర్స్ కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు. మీరు ఆపినా కూడా ఆగలేరు అంటున్నారు. అంటే ఏ ధైర్యంతో ఆ రోజు టీ స్టాల్ని తొలగించారు అక్కడ? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయనకు ఒక డైరెక్షన్ చేసి పంపించింది. కేటీఆర్ పేరు అక్కడ కనబడకుండా చెయ్యాలి. కేటీఆర్ అనుచరులను, కేటీఆర్ క్యాడర్ను, కేటీఆర్కి సంబంధించినటువంటి లీడర్లను, సింపథైజర్లు అందరినీ కూడా సిరిసిల్లాలో భయభ్రాంతులకు గురి చేయాలి, తొక్కాలి, ఆర్థికంగా నష్టం చేయాలనే డైరెక్షన్ చేసి ఈ మూర్ఖత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మూర్ఖుణ్ణి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కలెక్టర్గా పంపింది. ఆయనే పొద్దున బతుకమ్మ ఘాట్ అనేది ఒక వాకింగ్ ఏరియా.
అక్కడికి ఆయన పొద్దున విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చే వరకు ఆ బతుకమ్మ ఘాట్ పక్క పంటే ఈ శ్రీనివాస్ గారిది ఒక టీ స్టాల్, దానికి కేటీఆర్ టీ స్టాల్ అని బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఫోటో ఒక చిరునవ్వుతోటి బ్రహ్మాండంగా కనబడుతుంది. ఒక అభిమానంతో కేటీఆర్ పెట్టుకున్న దాన్ని ఆ ఫోటోను చూసి ఆ పేరును చూసి మొత్తంతా పెయ్యి మీద నిప్పులు పోసుకున్నట్టు ఆ కలెక్టర్ గారు ఊగిపోయి జస్ట్ 10 నిమిషాలలో మున్సిపల్ అధికారులను పంపించి ఆ టీ స్టాల్ను తొలగించు అంటే అధికారులు వచ్చిర్రు చేసిర్రు. మేము అక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు తొలగిస్తున్నారు? ఒక మధ్య తరగతి కుటుంబీకుడు ఒక చిన్నగా టీ స్టాల్ పైన అలా కుటుంబ పోషణ అందుతుంది, మీరు ఏ విధంగా ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి మీరు అడగలేరా? మేము అడిగాము, టీ స్టాల్ను ఎందుకు తొలగిస్తున్నావు, కారణం ఏంది, వాడు ఏం చేసిండు, ఏం తప్పు పని చేసిండు, ఏ తప్పు పని చేసిండని చెప్పి మీరు టీ స్టాల్ తొలగిస్తున్నాం అని చెప్పి మేము వచ్చిన మున్సిపల్ అధికారులు నిలదీసినాం. నిలదీస్తే అట్లా కాదు కలెక్టర్ గారు తీసేయమన్నారు. కలెక్టర్ గారు ఎందుకు తీసేయమన్నాడు, కారణం ఏంది, రీజన్ ఏంది, వాడు చేసిన తప్పు పని ఏంది, వాడేదో టీ అమ్ముకుంటాడు, పొద్దుగా లేచి టీ అమ్ముకుంటుండు, వాని కుటుంబాన్ని వాని భార్య పిల్లలను సాదుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని, చిరు వ్యాపారిని ఎందుకు మీరు ఈ రకంగా హింసిస్తున్నారు, బాధ పెడతా ఉన్నారు, ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి మేము నిలదీయడం జరిగింది. నిలదీసి ఒక టైంలో తప్పించుకోవడం కోసమని ట్రేడ్ లైసెన్స్ లేదు అని అంటాడు. చిరు వ్యాపారులకు స్ట్రీట్ ప్రతి ఒక్కరికి ఉన్నాయా? రోడ్ పైన ప్రతి ఒక్కరు కూడా సేల్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి ఉన్నాయా? ఇతని గురించే ప్రత్యేకించి ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకొని తీసేస్తున్నారు అని చెప్పేసి అడిగారా? మేము రూల్ క్వశ్చన్ చెప్పినాం, స్ట్రీట్ వెండర్స్కి ఏ కోచానా కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది ఉండదు. మనకి ఫర్మ్ పేరే ఉండదు, ఫర్మ్ పేరు ఉండదు కనుక నీకు లైసెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు, చేస్తున్నావు అని చెప్పి మాట్లాడితే అట్లా కదా అన్న ఇట్లా మీరు కావాలని చెప్పి ఇంటెనిషియల్గా కేటీఆర్ పేరు పెట్టుకున్నాడు అని చెప్పి ఈ డబ్బును తొలగిస్తున్నారు, వాని వ్యాపారాన్ని తొలగిస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళని నిలదీయడం జరిగింది, అధికారుల మీద లొల్లి పెట్టడం జరిగింది. అయినా పాపం బలవంతంగా బెదిరించి అతన్ని టీ స్టాల్ను బంద్ చేయించిపోయారు. బంద్ చేయించిపోతే మేమందరం కలిసి మళ్ళీ ఆ టీ స్టాల్ను మేము రీఓపెన్ చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, మేము అందరం కలిసి ఆ టీ స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసిన పాపానికి ఎన్నికల నియమావళిని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘన చేశారని చెప్పి మా మీద కేసు పెట్టడం జరిగింది. దాదాపు 10 మంది మీద కేసు పెట్టడం జరిగింది. సో ఆ రోజు అక్కడ అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఉండలేకపోయాం మన ఛానల్. సో దాని గురించి మీరు ఏమంటారు? అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భం అప్పుడు ఈ బలగం టీవీ సంబంధించినటువంటి బాలుగారు కూడా మాతో పాటు టీ తాగుతున్నారు. అక్కడ ఒక విలేకరి గారు ఏమన్నారంటే, ఇప్పుడే కలెక్టర్ గారు వేరన్నా అని అంటే, ఈ టీ స్టాల్ను చూసిండు అని అడిగిన నేను. ఎందుకంటే సహజంగా కేటీఆర్ అనే పేరు కనబడితేనే, కేటీఆర్ ఫోటో కనబడితేనే, కేటీఆర్కి సంబంధించిన లీడర్ కనబడితేనే, బీఆర్ఎస్ నాయకుడు కనబడితేనే పెయ్యంత మంటమండి ఆ కలెక్టర్ గారు మరి ఇక్కడికి వచ్చి పెయింట్ గత మధ్య బ్రహ్మాండంగా కేటీఆర్ ఫోటో కనబడుతుంది అని చెప్పి ఈ టీ స్టాల్ వైపు చూసిండు అని అడిగిన. అంటే చూసిండన్న అట్నే చూసుకుంటూ పోతుండు, ఆ ఫోటోను చూసుకుంటూ పోతుండే. 10 నిమిషాలు ఈ టీ స్టాల్ తీసేద్దామని మేము డిస్కస్ పెడతా ఉన్నాం. జస్ట్ 10 నిమిషాలు అధికారులు వచ్చారు, టీ స్టాల్ బంద్ చేయమని అన్నారు. దాన్ని మేము నిలదీసినాం. ఆ నిలదీసే సందర్భంలో బాలుగారు కూడా అక్కడనే ఉన్నారు. మేము నిలదీసే సందర్భాన్ని ఆయన క్యాప్చర్ చేసాడు. ఈ లోకల్ కేబుల్ టీవీ అయినటువంటి ఎస్ఎస్ కేబుల్ టీవీ అయినటువంటి కాశీ గారు, అదేవిధంగా బాలుగారు, వీళ్ళందరూ కూడా దాన్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. మేము అధికారులను నిలదీసే విషయాన్ని, ఇతని హోటల్ను బంద్ చేయమనడం, కేటీఆర్ స్టీల్ పేరు ఉండద్దు, కేటీఆర్ ఫోటో ఉండద్దు, కేటీఆర్ పేరు కనబడద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టే విషయాన్ని ఆయన క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన కనుక ఆ బలగం బాలుగారి మీద కూడా విపరీతమైనటువంటి నిర్బంధాలు, ఆరోపణలు, వారి భార్య గారిని కూడా ఉద్యోగం నుంచి వెళ్ళి ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకో చోటికి బదిలీ చేయించడము, ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఆయన ఛానల్ను బంద్ చేయించడము, అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి మూర్ఖపు కలెక్టర్ ఎవరన్నారు అంటే అదే ఆ జూ గారే. సో అలాగే మీరు ఇప్పుడు కేటీఆర్ చొరవతోని ఇప్పుడు రమేష్ గారికి టీ స్టాల్ పెట్టించడం జరిగింది. అంటే కేటీఆర్ దృష్టికి వెళ్ళింది, పైగా తన పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, మా దేవుడు మా దైవం అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి చెప్పమంటే మీరు ఏమంటారు? అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని సోషల్ మీడియాలో పెట్టడంతో మేము కూడా వారి అనుచరులం కానీ వాళ్ళ నాయకులం అందరం కూడా మేము కూడా అన్న కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏమని, అన్న మీ పేరు పెట్టుకున్న పాపానికి, ఒక నిరుపేద అయినటువంటి వ్యాపారికి, ఒక చిరు వ్యాపారికి మీ పేరు పెట్టుకున్న పాపానికి, మీ ఫోటో పెట్టుకున్న పాపానికి అతని డబ్బును తొలగించడం జరుగుతూ ఉంది అని అంటే అన్నగారు చాలా బాధపడి, వాని అభిమానం కొద్దిగా వాడు పెట్టుకున్నాడు కావచ్చు, ఆ విషయం కూడా నాకు తెలీదు, నాకు చెప్పలేదు, అయినా నా పేరు పెట్టుకున్న పాపానికి అతని కుటుంబము రోడ్డు మీద పడటము కరెక్ట్ కాదు అని చెప్పి ఈ శ్రీనివాస్ గారికి స్వయంగా అన్న తారక రామారావు గారు ఫోన్ చేసి, నీ కుటుంబానికి ఎప్పుడు
ఏ ఆపద పడ్డా నేనుంటా, నువ్వు ఏమీ బాధపడకు. వాళ్ళు నీకు టీ స్టాల్ను ఎత్తుకపోయిన టీ స్టాల్ని ఇచ్చినా ఇయ్యకపోయినా నీకు సిరిసిల్ల నడిబొడ్డులో నీకు టీ స్టాల్ పెట్టించి నీ కుటుంబాన్ని నేను ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో నాది అని చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులలోనే సిరిసిల్ల నడిబొడ్డు అనేటువంటి గాంధీ చౌరస్తాలో బ్రహ్మాండంగా టీ స్టాల్ పెట్టి దాన్ని స్వయంగా అన్న తారక రామారావు గారే ఓపెన్ చేసి ఇప్పటికీ 1 సంవత్సరం అవుతా ఉంది. వారి కుటుంబము బ్రహ్మాండంగా ఆనందంగా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంది. మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, సింపథైజర్లము, అదేవిధంగా చాలామంది కూడా అతని మీద సింపతి చూపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి ఆ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అయినటువంటి జూ గారి మీద మన్నెత్తిపోసి వీరికి మద్దతుగా నిలబడ్డారు. ఈ శ్రీనివాస్ గారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీరి కుటుంబాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని ఒక టీ స్టాల్ పెట్టించి సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న గౌరవనీయులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం క్రితం స్థానిక జిల్లా కలెక్టర్ గారు ఉపాధి ఖచ్చితంగా కేటీఆర్ అని కుటుంబం అని పేరు పెట్టుకున్నందుకే అక్కడ మున్సిపాల్కి సంబంధించిన డబ్బా తీసేసి వీళ్ళని రోడ్డుపాటు చేయడం జరిగింది. అదంతా సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలుసు. కానీ పట్టుదలతోటి ఇలా ఖచ్చితంగా నేను టీ స్టార్ తోటి నడిపించుకునే బతికే జీవితం కాబట్టి గౌరవ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశం కొరకు ఖచ్చితంగా ఇక్కడ సిరిసిల్ల నడి ఒడ్డున ఏదైనా హోటల్ సెటర్ చూసి పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా అదే రోజు దీనికి మనం సారే స్వయంగా సంవత్సరం కిరాయి కట్టి కనీసం వస్తువులు అవన్నీ పెట్టి సార్తోటే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే కేటీఆర్ అనే నామరూపాలు చేయాలని అనుకుంటారు, కానీ దానికి ఇప్పుడు 4 గంటలు అయింది. ఇలా ఉపాధి వలన ఉల్టా రోజు పబ్లిక్ అంతా ఛాయలు అమ్ముకుంటూ ఇలా మరొక ఈ 1 సంవత్సరం లోపలనే ఆర్థికంగా ఎదిగి ఒక వెహికల్ చూద్దా సొంతంగా కొనుక్కున్నాడు శ్రీనివాస్ గారు. ఆ కుటుంబం వారు ఇంకా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆ రోజు ఇష్యూ జరిగింది, దాని గురించి ఏమంటారు? అలాగే ఈ రోజు బత్తుల రమేష్ గారు యానివర్సరీ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఒక్కసారి చెప్పండి ఆ రోజు ఇష్యూ గురించి. అలాగే కేటీఆర్ చొరవతో ఇప్పుడు ఇక్కడ టీ స్టాల్ పెట్టడం అయితే జరిగింది సార్, దాని గురించి మీరేమంటారు? గతంలో బత్తుల శ్రీనివాస్ గారు కూరగాయల మార్కెట్కు దగ్గర టీ స్టాల్ నడుపుకుంటూ బతికేవాడు. ఆయన కుటుంబం అంతా కూడా అదే టీ స్టాల్ నడుపుకుంటూ బతికేది. ఆయన స్వతహాగా కేటీఆర్కు వీరాభిమాని. కేటీఆర్ గారు 2009లో ఇక్కడ పోటీ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ శ్రీనివాస్ కేటీఆర్ గారు ఓటేసేవాడు. కేటీఆర్ గారు అంటే వీరాభిమాని కాబట్టి ఆయన ఫోటోను ఆనాడు టీ స్టాల్కు ఫ్లెక్స్గా పెట్టుకొని ఉన్నది. అయితే ఆనాటి పాలనాధికారి కలెక్టర్ గారు అటెందుకో వచ్చి చూసినప్పుడు కేటీఆర్ గారి ఫోటో టీ స్టాల్ కనిపించడం, ఆ టీ స్టాల్ రోడ్డున ఆనుకొని ఉండడం ఆయన జీర్ణించుకోలేకపోయిండు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా మారి పాపం అన్యాయంగా దౌర్జన్యంగా ఆనాడు బత్తుల శ్రీనివాస్ గారి టీ కొట్టును క్రేన్కి కట్టి ఈడ్చుకొని పోయి పారేసి ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా ఆ కుటుంబానికి ఉపాధి లేకుండా చేసిండు ఆనాటి కలెక్టర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేటీఆర్ గారు స్పందించి మానవతా హృదయంతో ఎక్కడైతే ఏదైతే ఆయనకు ఉపాధి లేకుండా చేసిండో అదే సిరిసిల్ల పట్టణంలో మంచిగా రెంట్ పోర్షన్లో టీ స్టాల్ పెట్టించి ఆర్థికంగా చేయూతనిచ్చి ఇలా బత్తుల శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలిచిండు కేటీ రామారావు గారు. ఈరోజు 1 సంవత్సరం పాటు మంచిగా విజయవంతంగా ఆయన టీ కొట్టు నడుపుకొని ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థికంగా ప్రగతిలోకి వచ్చిన నేపథ్యంలో సంతోషంగా ఇలా వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా ఆహ్వానించి ఆయన ఈ సెలబ్రేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా బత్తుల శ్రీనివాస్ని అభినందిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.
ఈరోజు హోటల్ పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం కింద ఎంతో బాధగా ఉన్నాము, కానీ ఈరోజు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అంతా ఆ రామన్న దయ. సో చూసారు కదండి, బత్తుల రమేష్ టీ స్టాల్ ఈరోజు సంవత్సరం గడుస్తున్న సందర్భంగా యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా చక్కగా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే టౌన్ ప్రెసిడెంట్, సో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు. చాలా చక్కగా సెలబ్రేట్ కూడా చేశారు. ప్రతి ఒక్కరం కూడా ఆయనకు అందుబాటులో ఉంటాం, ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీకు తోడుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదండి, సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను విశ్రవంతి.